ఓం శాంతి 30/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి వంటి నిరహంకారులు, నిష్కామ సేవాదారులు ఎవ్వరూ లేరు. పూర్తి విశ్వ సామ్రాజ్యాన్ని పిల్లలకిచ్చి తాను వానప్రస్థంలో కూర్చుండిపోతారు. ప్రశ్న: తండ్రి ఇచ్చే ఏ సందేశాన్ని మీరు పూర్తి విశ్వానికి తెలియజేయాలి? జవాబు: అందరికీ తెలియజేయండి. మీరు దుఃఖహర్త, సుఖకర్త సంతానం. మీరు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు. మీరు సుఖదాత అయిన తండ్రిని స్మృతి చేయండి. వారిని అనుసరిస్తే అర్ధకల్పం సుఖధామానికి, స్వర్గానికి వెళ్తారు. ఈ సందేశాన్ని మీరందరికీ ఇవ్వాలి. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేస్తారో, ఎవరైతే ఈ విధంగా పాటిస్తారో వారు 21 జన్మలకు మాయ మూర్ఛ నుండి విడుదల అవుతారు అని తెలియజేయండి. పాట: మా తీర్థ స్థానాలు భిన్నమైనవి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట అర్థాన్ని తెలుసుకున్నారు. ఆత్మలైన మనకు వారు తండ్రి. ముఖ్యమైనది ఆత్మ. ఆత్మ పరంపిత పరమాత్మ సన్ముఖంలో కూర్చుని ఉన్నది అని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలైన మీరు పరమాత్ముడి ముందు కూర్చొని ఉన్నారు. మీకు మీ శరీరం ఉంది. శివబాబా లోనుగా తీసుకున్న శరీరము ఉంది, బ్రహ్మబాబాది. గురువులు మనుషులను యాత్రలకు తీసుకెళ్తారు. భక్తి మార్గంలో అనేక మంది గురువులు ఉన్నారు. భారతదేశంలో స్త్రీ తన పతిని కూడా గురువు, ఈశ్వరుడు అని భావిస్తుంది. మీరు నా పిల్లలు కదా అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మేము అనంతమైన తండ్రి పిల్లలము అని అర్థం చేసుకున్నారు. అనంతమైన ఆస్తిని మళ్ళీ తీసుకునేందుకు వచ్చారు. ఇప్పుడు మనం సద్గతిని పొందాలి. ఈ నిశ్చయం ఉంది కదా. పూర్తి ప్రపంచమంతా దుర్గతిలో, దుఃఖంలో ఉంది, పతితంగా ఉంది. పావనంగా అయ్యేందుకే తండ్రిని పతిత పావన రండి అని పిలుస్తారు. భారతదేశంలో లెక్కలేనంత మంది గురువులు ఉన్నారు. కొందరికి 100 మంది, కొందరికి 500 మంది, కొందరికి 50 మంది కూడా అనుచరులు ఉన్నారు. కొందరికి లక్షలు, కోట్ల మంది కూడా ఉన్నారు. ఉదాహరణకు నపుంసకులకు ఆగా ఖాన్ అనే గురువు ఉన్నారు. అతనికి ఎందరు అనుచరులు ఉన్నారు. అతనికి చాలా గౌరవమునిస్తారు. భలే ఆ గురువు ఏం చేసినా, ఎటువంటి వారైనా అతడికి ఎంతో గౌరవం ఉంది. భక్తి మార్గంలో అనేక మంది గురువులు ఉంటారు. వారు కూడా నంబర్ వారుగా ఉంటారు. కొందరి సంపాదన పదమాలుగా లెక్కలేనంత ఉంది. ఆగా ఖాన్ సంపాదన చాలా ఉంది. అతని శిష్యులు అతడిని వజ్రాలతో తూచి దానమిచ్చారు. త్రాసులో ఒకవైపు వజ్రాలు, మరొక వైపు వారి గురువు ఆగా ఖాన్. ఆయన్ను తూచి వజ్రాలను ఆయనకు దానమిస్తారు. ఎన్ని వజ్రాలు ఉండవచ్చు. ఈ రోజుల్లో చాలామందిని బంగారుతో తులాభారం వేస్తారు. ప్లాటినం అనే మరొక లోహం ఉంది. అది బంగారు కంటే ఎక్కువ విలువైనది. దానితో కూడా తూకం వేసి ఇచ్చారు. గురువుల పదవి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇలాంటి గురువులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ సద్గురువుకు మీరేమిస్తారు? తండ్రికి వారిని తూకం వేస్తారా? వజ్రాలతో తూకం వేస్తారా? వారిని తూకం వేయగలరా? వారికి స్వయం భారమే లేదు. బాబా బిందు. మరి బిందువైన తండ్రిని మీరేం తూచగలరు? మీ ఈ గురువు ఎంత అద్భుతమైన వారు, అందరికంటే తేలికైన వారు, పూర్తి సూక్ష్మమైన వారు. మీ గురువు ఒక్కరే. శివబాబా దాత అని మీకు తెలుసు. భగవంతుడు ఎప్పుడు ఏమీ తీసుకోరు, వారు ఇచ్చేవారు. ఈశ్వరుడి పేరుతో అందరూ దానం చేస్తారు. మరు జన్మలో దీనికి ప్రతిఫలం లభిస్తుంది అని భావిస్తారు. కోరికలంటూ ఉంచుకుంటారు. ఇప్పుడు వీరు అనంతమైన తండ్రి. వీరిలాగా నిష్కామ సేవను ఎవ్వరూ చేయలేరు. నిష్కామ సేవ కూడా ఎలాంటిది? పిల్లలను విశ్వానికి, సుఖధామానికి అధికారులుగా చేస్తారు. బాబా స్వయం విశ్వాధికారులుగా అవ్వరు.
వారిని సుఖ సాగరులు, శాంతి సాగరులు, పవిత్రత సాగరులు అని అంటారు. పిల్లలకు ప్రతి విషయం చాలా బాగా అర్థం చేయించబడుతుంది. ఒక్క తండ్రి ద్వారానే మీకు జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుంది. నిశ్చయం చేసుకుంటే చాలు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి. వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. పూర్తి సాగరాన్ని సిరాగా చేసుకొని, పూర్తి అడవిని కలముగా చేసుకున్న పెన్నుగా, వారి మహిమ సమాప్తం కాదు, అంత మహిమ ఉంది తండ్రికి. మీరు ప్రారంభం నుండి జ్ఞానాన్ని వ్రాస్తూ వెళ్తే అనేక పుస్తకాలు తయారవుతాయి. ఈ జ్ఞానం చాలా విలువైనది. దీనిని ధారణ చేయాలి. ఇది పరంపరగా రావడం లేదు అని మీకు తెలుసు. ఇప్పుడు మీకు సారం లభిస్తుంది. తండ్రి వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు, అంతే చాలు. తండ్రి పరిచయాన్ని ఇవ్వడం ద్వారా, రచయితను తెలుసుకోవడం ద్వారా ఈ సృష్టి రచన జ్ఞానం కూడా వచ్చేస్తుంది. ఎవరు సత్యుగంలో వస్తారో వారి పునర్జన్మలు ఎక్కువగా ఉంటాయి అని మీ బుద్ధి కూడా చెప్తుంది. సృష్టి చక్రంలో ఇంతకుముందు ఎవరు మొదట వచ్చి ఉంటారో వారే వస్తారు. ఈ చక్రాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. మా తీర్థస్థానము భిన్నమైనది అని పాటలో కూడా విన్నారు. వారు అనేక జన్మల నుండి తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు. ఇది కేవలం మీ ఒక్క జన్మ యాత్ర. ఈ ఆత్మిక యాత్రలో కొద్దిగా కూడా కష్టం లేదు. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒకే ఒక సద్గురువు మాత్రమే. జ్ఞానం లేకుండా ఎవ్వరికీ సద్గతి లభించదు. వారు సుప్రీం జ్ఞాన సాగరులు. వారిచ్చే జ్ఞానం ద్వారా సర్వులకు సద్గతి లభిస్తుంది. ఇంకేం కావాలి? తత్వాలు కూడా సతో ప్రధానంగా అయిపోతాయి. ఇక్కడ తమో ప్రధానంగా ఉన్న కారణంగా వాయువు మొదలైనవి కూడా అలాగే తమో ప్రధానంగా ఉన్నాయి. ఎన్నో భూకంపాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. సత్యుగంలో దుఃఖమిచ్చే వస్తువులు ఏవి ఉండవు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. మీరు వారి సంతానం. మీరు కూడా ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరాదు. సుఖ వారసత్వాన్ని పొందే మార్గాన్ని అందరికీ తెలియజేయాలి. మీరు సుఖాన్నే ఇవ్వాలి అని తండ్రి ఇప్పుడు చెప్తారు. దుఃఖం యొక్క నామ రూపాలే లేని సుఖాన్ని తండ్రి మీకు అర్ధకల్పానికి ఇస్తున్నారు. తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు మనం ఇక్కడికి వచ్చాము అని మీకు తెలుసు. మీరు విద్యార్థులు కదా. శివబాబా నుండి స్వర్గ సుఖాన్ని తీసుకుంటే సర్వ దుఃఖాలు దూరం అయిపోతాయి అని మీ మనసులో ఉంది. తండ్రి మనలను మేల్కొల్పేందుకు సంజీవని మూలికను, జ్ఞానాన్ని ఇస్తారు. తర్వాత 21 జన్మలకి ఎప్పుడు మూర్ఛితులుగా అవ్వం. ఆ సంజీవని మూలిక మన్మనాభవ. మనస్సును బాబా పైన ఉంచాలి. సర్వుల సద్గతి దాత ఒక్క బాబాయే. వారిని నిరాకారి, నిరహంకారి అని అంటారు. ఏ తనువులో వస్తారు వారు కూడా, బ్రహ్మ కూడా సాధారణమైన వారే. తండ్రి చెప్తారు, ప్రియమైన పిల్లలారా, నేను మీకు విధేయుడైన తండ్రినే. గొప్ప వ్యక్తులు కూడా లెటర్లో సదా ఇలా వ్రాస్తారు, నేను మీకు విధేయుడైన సేవకుడను అని. స్వయానికి శ్రీ శ్రేష్టమైన అని ఎప్పుడు వ్రాసుకోరు. ఈ రోజుల్లో శ్రీ శ్రీ ఫలానా అని వ్రాస్తారు. తమకు తామే శ్రీ శ్రీ అంటే శ్రేష్ఠ, అతి శ్రేష్టమని వ్రాసుకుంటారు. ఆ తండ్రి నిరాకారి, నిరహంకారి. ఇప్పుడు మీరు వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. వారు మన తండ్రి, టీచరు, సద్గురువు. మిగిలిన వారంతా భక్తి మార్గంలోని అనేక మంది గురువులని మీకు తెలుసు. గురువులకు కూడా గురువు ఉంటారు. వీరికి ఏ గురువు లేరు. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన సద్గురువు. ఆత్మనే సంస్కారాన్ని ధారణ చేస్తూ ఉంది అని మీకు తెలుసు. బాబా కూడా ఆత్మనే. వారిలో కూడా గుణాలు ఉన్నాయి. మీ గుణాలు, బాబా గుణాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ సమయంలో మీ గుణాలు తండ్రి గుణాలకు సమానంగా అవుతాయి. తర్వాత సత్యుగంలో మీవి దైవీ గుణాలుగా అవుతాయి. తండ్రి జ్ఞానసాగరుడు, ప్రేమ సాగరుడు.
కృష్ణుడి మహిమ వేరు. శివబాబాను 16 కళా సంపూర్ణులు అని అనలేరు. వారు స్థిరమైన వారు. ఈ బిరుదులను మీరు నాకు ఇవ్వలేదు. మళ్ళీ సర్వగుణ సంపన్నుడిగా అవ్వటానికి నేను వికారిగా అవ్వను అని తండ్రి చెప్తున్నారు. నా మహిమ ఈ శ్రీకృష్ణుడి మహిమ వంటిది కాదు. ఈ జ్ఞానాన్ని క్రిందటి కల్పంలో ఎవరు విన్నారు వారే వస్తారు. వచ్చి తండ్రి నుండి వింటారు, తండ్రిని స్మృతి చేస్తారు. అంతిమంలో అయ్యో అయ్యో అని ఏడవాల్సి పడుతుంది, ఏడుస్తారు. తర్వాత జై జయకారాలు వినిపిస్తాయి. ఇప్పుడు మీరు యాత్ర రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ఈ యాత్ర నుండి మీరు ఎప్పుడూ మృత్యులోకానికి తిరిగి రారు. బాబాను తలంపు చేస్తూ పరంధామానికి యాత్ర చేస్తూ ఉన్నాం. స్వర్గానికి వెళ్ళడానికి యాత్ర చేస్తూ ఉన్నాం మనస్సు ద్వారా. తర్వాత ఇంకా స్వర్గంలోకి వెళ్తాం. ఆ యాత్రల నుండి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ఎంతమంది మనుషులు స్నానం చేసేందుకు వెళ్తారు నదుల వైపుకు. భక్తి విస్తారం ఎంత ఉందో చూడండి. ఉదాహరణకు వృక్షం చాలా పెద్దదిగా విస్తారంగా ఉంటుంది, కానీ బీజం మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే భక్తి విస్తారం కూడా ఎంతగానో ఉంది. జ్ఞానం యొక్క ఒక మునక కూడా సద్గతినిస్తుంది. భక్తి మార్గంలో దిగుతూ దిగుతూ అర్ధకల్పం పడుతుంది. ఇక్కడ మీకు మెట్లు ఎక్కేందుకు 1 సెకండ్ పడుతుంది. ఈ లిఫ్ట్ ఎంత మంచిది. క్రింద నుండి ఒక్కసారిగా పైకి మన ఇంటికి తీసుకెళ్తుంది. దీనిని ఉన్నతమయ్యే కళ ద్వారా సర్వుల కళ్యాణము అని అంటారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు జ్ఞానానికి భక్తికి గల వ్యత్యాసాన్ని చూశారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఉన్నాయి కదా. సన్యాసులది హద్దులోని వైరాగ్యం. వైరాగ్యం 2 రకాలుగా ఉంది అని తండ్రి అర్థం చేయించారు. ఒకటి తాత్కాలికమైనటువంటిది, హద్దులోని వైరాగ్యం. దీని ద్వారా సద్గతి లభించదు. రెండవది అనంతమైన వైరాగ్యం. దీని ద్వారా మీకు సద్గతి కలుగుతుంది. ఇప్పుడు సద్గతి కొరకు శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యే శ్రీమతం పిల్లలైన మీకు తండ్రి నుండి లభిస్తుంది. ఇప్పుడు ఈ శ్రీమతం ద్వారా శ్రేష్టమైన ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఈ భ్రష్ట ప్రపంచం రావణుడి మతంపై తయారైంది వికారాల ఆధారంగా. ఇప్పుడు మనం శ్రేష్టంగా అవుతున్నాము అని మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి అస్సలు తెలియదు. ఈ బ్రహ్మకుమారీలు వినాశనం చేయించేవారు అని మీ గురించి చెప్తారు. వాస్తవంగా వినాశనం తప్పకుండా కావాల్సిందే. దీని నుండే కళ్యాణము జరగనున్నది. కళ్యాణకారి అయిన తండ్రి వచ్చినప్పుడు మహాభారీ యుద్ధం జరుగుతుంది. బ్రహ్మకుమారీలు వినాశనం చేస్తారు అని మేము చెప్పాం కదా అని అంటారు. వినాశనం తప్పకుండా జరగాలి. పాత ప్రపంచం వినాశనం అవుతుంది. మనం క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాం. పాతదాని తర్వాత క్రొత్త తప్పకుండా ఉంటుంది. కల్పకల్పము వినాశనం అవుతుంది. అప్పుడే భారతదేశంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. కానీ మనుషులు ఎలా అర్థం చేసుకుంటారు? ముందు ముందు చాలామంది అర్థం చేసుకుంటారు. తండ్రి వచ్చినప్పుడు పాత ప్రపంచం పూర్తిగా స్వాహ అవుతుంది. మీ ఈ యజ్ఞం అద్భుతమైనది. ఇందులో ప్రపంచమంతా ఆహుతి అవ్వనున్నది. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు, వేరెవ్వరికీ తెలియదు. పాండవులకు విజయం కలుగుతుంది. మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. పాండవులైన మీరు మాత్రమే మిగులుతారు. మళ్ళీ నూతన ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. సర్వుల దుఃఖహర్త, సుఖకర్త, సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఎంత మధురమైన, ఎంత ప్రియమైన తండ్రి, మధురమైన బాబా. మీరు ఎప్పుడు వస్తారు? అప్పుడు మేము మీకు బలిహారి అవుతాము. మాకు మీరు తప్ప వేరెవ్వరూ లేరు అని చెప్తూ వచ్చారు. ఇల్లు వదిలి ఇక్కడ వచ్చి కూర్చోమని దీని అర్థం కాదు. గృహస్థ వ్యవహారంలో భలే ఉండండి. 7 రోజుల కోర్స్ తీసుకుని తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. మన్మనాభవగా ఉండండి. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వాన్ని పొందాలి. స్మృతి యాత్రలో ఉంటే చాలు. దీని ద్వారానే నావ తీరానికి చేరుకుంటుంది. పవిత్రంగా ఉండాలి అని కూడా మీకు తెలుసు. చీచి, అశుద్ధమైన ఆహారము మొదలైనవి స్వీకరించరాదు.
మురళి అయితే లభిస్తూనే ఉంటుంది. కొన్ని సమయాలలో మురళి కూడా లభించకపోవచ్చు. విపత్తులు సంభవిస్తాయి. గొడవలు జరుగుతాయి. అప్పుడు మురళి లభించదు. మీరు వినలేరు. మీరు ఈ కళ్ళ ద్వారా ఏం చూస్తున్నారో అది ఉండదు. అంతా భస్మం అయిపోతుంది. ప్రళయమైతే జరగదు. ప్రపంచమైతే ఒక్కటే ఉంది. అదే క్రొత్తది నుండి పాతదిగా అవుతుంది. క్రొత్త ప్రపంచం పాత ప్రపంచం అని అంటారు. ఇప్పుడు దీనిని పాత ప్రపంచం అని అంటారు. ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. కల్పమాయువు లక్షల సంవత్సరాలు అని మనుషులు అంటారు. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలుంది అంటారు. వాస్తవంగా ఇది 5,000 సంవత్సరాల చక్రం. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. మనుషులు పూర్తి రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. పాత్రధారులుగా ఉండి అంటే పాత్ర చేస్తూ కూడా పాత్రధారీలుగా ఉండి డ్రామా రచయిత, డైరెక్టర్లు ఎవరో తెలియకపోతే వారినేమంటారు? నటీనటులకు అన్నీ తెలిసి ఉంటాయి కదా! విశ్వ చరిత్ర, భూగోళాలు కూడా ఎలా పునరావృతం అవుతాయో తెలుసుకోవాలి. ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారు బుద్ధిలో ధారణ చేసి ఇతరులకు ధారణ చేయిస్తారు. అలాంటి వారు ఉన్నత పదవిని పొందుతారు. ఏ జ్ఞానం అయితే నాలో ఉందో దానిని ఇప్పుడు మీకు ఇస్తున్నాను అని తండ్రి చెప్తారు. డ్రామా ప్లాన్ అనుసారం నేను రిపీట్ చేస్తాను. డ్రామాలో నా పాత్ర కూడా ఉంది. భక్తి మార్గంలో కూడా పాత్రను అభినయించాను. ఇప్పుడు నేను వచ్చి మీకు నా పరిచయాన్ని మరియు నా రచన ఆది మధ్య అంత్యాల పరిచయాన్ని ఇస్తాను. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. నా పరిచయాన్ని ఇచ్చేందుకు ఈ సృష్టి రచన ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని వినిపించేందుకు నేను కల్పానికి 4 యుగాలకు ఒక్కసారి మాత్రమే వస్తాను. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి సమానం విధేయులుగా అవ్వాలి. ఎప్పుడు ఏ విషయంలోనూ మీ అహంకారాన్ని చూపించరాదు. నిరాకారి నిరహంకారులై ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రి, టీచరు, సద్గురువుల వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని బయట వారు ఎలా ఉంటారు, తండ్రి, టీచరు, సద్గురు, ఇక్కడ బాబా ఎలా ఉన్నారు అని నిశ్చయ బుద్ధి కలవారై శ్రీమతమును అనుసరించాలి. ఆత్మిక యాత్రలో ఉండాలి. వరదానం. పురుషార్థము అనే శబ్దాన్ని యథార్థ రీతిలో ఉపయోగించి సదా ముందుకు సాగి శ్రేష్ఠ పురుషార్థి భవ. చాలాసార్లు పురుషార్థము అనే శబ్దం కూడా ఓడిపోవడంలో లేక అసఫలత ప్రాప్తి అవ్వడంలో మంచి డాలుగా అయిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగిపోయినప్పుడు మేము ఇంకా పురుషార్థులము అని అంటారు. కానీ యథార్థమైన పురుషార్థులు ఎప్పుడు ఓడిపోరు, అలా చెప్పుకోరు. ఎందుకంటే పురుషార్థము అనే శబ్దానికి యథార్థమైన అర్థం ఏమిటి అంటే స్వయాన్ని పురుషుడు అనగా ఆత్మగా భావించి నడవడం. ఇటువంటి ఆత్మిక స్థితిలో ఉండే పురుషార్థులైతే సదా గమ్యాన్ని ముందుంచుకొని నడుస్తారు. వారు ఎప్పుడు ఆగిపోరు, ధైర్యాన్ని ఉత్సాహాన్ని వదిలిపెట్టరు. స్లోగన్: మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్మృతిలో ఉండండి. ఈ స్మృతియే యజమానితనపు స్మృతినిప్పిస్తుంది. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏ పని చేస్తున్నా లేక మాట్లాడుతున్నా మధ్య మధ్యలో సంకల్పాలు అనే ట్రాఫిక్ను స్టాప్ చేయండి. ఒక్క నిమిషం కోసమైనా శరీరం ద్వారా చేస్తున్న కర్మను మధ్యలో ఆపి కూడా మనస్సు యొక్క సంకల్పాల ట్రాఫిక్ను స్టాప్ చేసి అభ్యాసం చేయండి. అప్పుడు బిందు రూపం యొక్క శక్తిశాలి స్థితిలో స్థితం అవ్వగలరు. ఎలాగైతే అవ్యక్త స్థితిలో స్థితమై కార్యం చేయడం సరళమవుతూ పోతున్నదో అలాగే ఈ బిందు రూప స్థితి కూడా సహజమైపోవాలి. అవ్యక్త స్థితిలో అంటే ఫరిస్తా స్థితిలో ఎలాగైతే కార్యం చేస్తారో అలాగే బిందు రూప స్థితిలో ఉండాలి. ఇదే యోగం యొక్క జ్వాలా స్వరూప స్థితి. ఓం శాంతి.